ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఆగండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్. ఇంకా టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కన్నా వాసన అయితే మాత్రంగా ఇంకా సూపర్గా ఉంది. హాయ్ ఎవ్రీవన్, మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. బాగా వీడియోస్ తీయడానికైతే టైం వండుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడో షూట్ చేస్తున్నాను వీడియో. షార్ట్ వీడియోస్ అయితే రోజు పెడుతున్నాను, చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంక ఇదిగోండి దేవి ప్రిన్సెస్. ఈరోజు అయితే సండే, ఈరోజు అయితే కొంచెం బిర్యానీ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో పెడతాను చూడండి. నేనైతే దాన్ని బిర్యానీ అనుకుంటున్నాను, మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. బిర్యానీ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది కదా, వెజ్ బిర్యానీ. ఇంకా వీడియో చూసేయండి. పదండి కిచెన్ దగ్గరికి. ఇదిగోండి గాయస్, ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకున్నాం. బాగా కడిగి కట్ చేసి కోసి కడిగేసి అయితే పెట్టుకున్నాం. ఈ చికెన్ అయితే 2-3 టైమ్స్ అయితే కడుక్కున్నాం. మీరు కూడా బాగా వాష్ చేసుకోండి. చూడండి పక్క నుంచి ఏముంటుందో. ఇదిగోండి ఇక్కడైతే నేను పెద్ద పెనమే తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ ఎక్కువ కదా, స్టవ్ అయిపోయిందండి. అందుకనేసే మీరైతే చికెన్ని ఏ విధంగా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే మాత్రంగా ఫస్ట్ అయితే చికెన్ వాటర్ అంతా పోయిన వరకు బాగా ఫ్రై చేస్తాను. కాకపోతే మాకు ఎందుకో నచ్చదు, నీసు వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చికెన్కి మొత్తం వాటర్ అయితే దిగుతుంది. ఈ వాటర్ దిగినంత వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవడమే. మేమైతే ఈ వాటర్ అంతా దిగిన తర్వాతే అప్పుడు నూనె అయితే వేసి ఆనియన్స్, జింజర్ పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో అవి అయితే వేస్తాం. చూడండి, చూసారా వాటర్ అయితే ఎంత వాటర్ వచ్చిందో. ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది, టైం పడుతుంది. మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇది బాగా ఫ్రై అయితే అప్పుడు చూసారా. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. కొందరు అయితే ఫస్ట్ డైరెక్ట్గా అన్నీ వేపేసి చికెన్ అది వేస్తారు కదా, అప్పుడు వాటర్ అనేది దిగదు. ఎందుకంటే అప్పుడు నూనె ఉంటుంది కదా, నూనె ఉంటే వాటర్ దిగదు. ఎందుకని చూసారా ఎంత వాటర్ వచ్చింది. ఇదంతా చికెన్ వాటరే చూసారా. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా పేస్ట్ చేసుకోవడం చూసారా. ఇంకా నీరు వస్తూనే ఉంది చూసారా. బాగా టైం పడుతుంది ఈ వాటర్ అంతా పోవడానికి. మినిమం ఈ కర్రీ అవడానికి అయితే 1 అవర్ పడుతుంది నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ చేద్దామని బిర్యానీకి అయితే ఇవైతే కట్ చేసాం. అందరూ ఇవే కదా వేస్తారు. చూసారా మొత్తానికి అయితే వాటర్ అంతా ఇంకిపోయింది. కొంచెం నూనె వచ్చినట్టుగా వచ్చింది కదా. ఇదైతే చికెన్ది, మేమైతే వేస్తాం ఇంక ఇప్పుడు. చూసారా మొత్తానికి ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడే 50% కదా, ఇప్పుడే 50% ఉడికిపోయింది మొత్తానికి అయితే. ఇదిగోండి నూనె అయితే వేసుకున్నాం. మిస్ అయింది వీడియో. ఇదిగోండి ఫస్ట్ చూపించారు కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ఇంక మిక్సీ వేసుకున్నాం. మనకి గ్రేవీకి ఎక్కువ వండడం అనుకుంటే, మీరు ఎక్కువ గ్రేవీ ఉంచుకుందాం అనుకుంటే మాత్రం మిక్సీ వేసుకోండి. కాకపోతే సన్నగా కోసి వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకోవడమే. అంటే అప్పుడే కాదు, ఇది కొంచెం ఫ్రై అయ్యే ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకొని అప్పుడు ఇంకా మూత పెట్టుకోవచ్చు వేసుకొని. చూసారా మొత్తానికి అయితే బాగా ఫ్రై అయిపోయి కదా. ఇంక మనం దేంతో బియ్యం తీసుకొనము
దాంతో వాటర్ వేసుకోవడమే. అంటే వాటర్ మీరు కప్పు బియ్యం తీసుకుంటే వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఈ వాటర్ బాగా మరిగాక ఇదిగోండి, ఇప్పుడైతే ఈ వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టుకోవడమే. ఇంక మూత పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు వేసాం కదా ఇవి మిక్స్ చేసినవి, ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక 10 minutes మగ్గాక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం, ఉప్పు వేసుకోండి సరిపోయినంత. గడ్డుప్పు వేసుకున్నాను నేను. మీ దగ్గర గడ్డుప్పు ఉంటే వేసుకోండి, మీకు నచ్చింది వేసుకోండి. కాకపోతే ఇదిగోండి ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి, మీ టేస్ట్ బట్టి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేమైతే ఎక్కువ తింటాం, అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇదైతే 10 minutes బాగా మగ్గాక అయితే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇది బాగా మగ్గిపోయింది. ఇంక మూత తీసేస్తున్నాను చూడండి. చూసారు కదా, చూస్తే అర్థమైపోతుంది మీకు, మొత్తం కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, వాసన అయితే మాత్రం సూపర్గా వస్తుంది. ఇదిగోండి దీనికైతే జింజర్ పేస్ట్ అయితే మిస్ అయిపోయింది వేయడం. నేనైతే పక్కన పెట్టేసాను చూసుకోకుండా. ఇంక ఇప్పుడు ఇది వేసి వేడిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి ఇంకా మొత్తానికి అయితే వాటర్ వేసుకోవడమే. వాటర్ అయితే కొంచెం వేసుకోండి, ఎందుకంటే చికెను 70% కుక్ అయిపోయింది బాగా. ఈ వాటర్ అయితే సరిపోతాయి, నేనైతే ఇవే వేసుకుంటున్నాను, ఎక్కువైతే వేసుకోను. ఇంక ఇదైతే మూత పెట్టేసుకోవడమే. చూసారా ఇంకెక్కడైతే మొత్తానికి చికెన్ అయితే దగ్గర పడిపోయింది, ఇంక దించేయచ్చు. ఇంకోండి ఇదైతే షాప్ దగ్గర దొరుకుతుంది, తెచ్చి అయితే వేసుకోండి చికెన్ పౌడరు. నేనైతే మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే కేజీ చికెన్ కదా, ఎక్కువ చికెన్ కదా, అందుకనేసే. మీరు కూడా వేసుకోండి, మీకు ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర మీరు చేసుకుంటే వేసుకోండి. మేమైతే ఇంటి దగ్గర చేసుకుంటాం కానీ బట్ ఇప్పుడైతే అయిపోయింది, అందుకనేసే. ఇంకా కొత్తిమీర అయితే ఇంకా దొరకదు కదా, అందుకే ఇంక కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంక మొత్తానికి అయితే ఇంకో 2 minutes నుంచి కరెక్ట్గా ఇంకైతే స్టవ్ అయితే ఆపేయచ్చు. చూడండి ఇంకొకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవడమే, ఎందుకంటే ఇది వేసుకున్నాం కదా. ఇంకా టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కన్నా వాసన అయితే మాత్రంగా ఇంకా సూపర్గా ఉందే. ఇంక ఇది చికెన్ అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి ఇంకైతే అయిపోతుంది, అయిపోయినట్టుగా చూద్దాం. ఇంకైతే కొంచెం వాటర్ అయితే ఉంది, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంక ఉప్పు అన్నీ అయితే ఇప్పుడే చూసుకోండి. ఇగో నేనైతే చూసుకున్నాను, కొంచెం ఉప్పు తక్కువైంది, ఇంక ఉప్పు అయితే వేస్తాను. ఇంకైతే ఇది మూత పెట్టేస్తున్నాను, ఇది కూడా అయిపోద్ది. ఇంకా ఇంకొకసారి బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకుంటే ఇదైతే అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా, ఇంకైతే అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకవైపు అయితే ఇదైతే బగారా రైసు, ఒకవైపు అయితే ఇది, ఇంకోవైపు అయితే చికెను, రెండు అయితే మంచిగా అయిపోయి ఇంకైతే టేస్ట్ చేసి అయితే చెప్తాం చూడండి, ఓకేనా.
ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఆగండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.